సో నిన్న మనం పెండులూమ్ కోసం ఫండమెంటల్స్ కానీ దాని రూల్స్ టైమింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఇది మనం పెండులూమ్ యాక్షన్, రైట్. అలాగే ఇక్కడ మనకి నిన్న దీని గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. ఈ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మేవి. ఈ టైమింగ్ గురించి ఐడియా ఉంటే మనం యానిమేషన్ చేసేటప్పుడు చాలా బిలీవబుల్గా ఉంటాయి అన్నమాట, యాక్షన్స్, మూమెంట్స్ అవన్నీ, రైట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా ఉంచుతున్నాను. నేను ఏం చేస్తున్నాను, వేరే ఫైల్ తీసుకుందాం. సో నేను ఫైల్ న్యూ, రైట్. ఇది 1920 1080, ఎస్, ఓకే. న్యూ ఫైల్ తీసుకున్నాను, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంక చూడండి, ఈ రెండు ఆఫ్ చేస్తున్నాను అందాక, ఇది అండ్ ఇది ఆఫ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడికి వద్దాం. సో ఫస్ట్ ఫ్రేమ్. సో ఇందులో మనకి ఏంటంటే ఎస్, ఇది దీన్ని అన్లాక్ చేస్తాను. చూడండి ఇది, రైట్. ఇది అండ్ ఇది సెంటర్ది, ఇదేమో ఈ చివరిది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ సెంటర్నన్ని నేను ఇలా ప్లేస్ చేసుకుంటాను, రైట్. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే పాత క్రియేట్ చేద్దాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఓకే. సో నేను లైన్ టూల్ తీసుకున్నాను. సో లైన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి నేను షిఫ్ట్ పట్టుకొని ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. ఓకే. సో దీన్ని ఏంటంటే మనం నేను మెర్జ్ డ్రాయింగ్ మోడ్లో ఉంది, ఇది నేను ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్ డ్రాయింగ్. సో అప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయండి. ఓకే, కొంచెం ఈ చివరికి ఇలా పెట్టుకుందాం, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక సెంటర్ లైన్ కూడా పెట్టుకుందాం, మనకి స్టేజ్ని సెంటర్ చేయడానికి. ఓకే. నేను రోలర్ తీసుకుంటున్నాను. రోలర్ తీసుకొని ఇక్కడ సెంటర్ చేస్తాను. సో రోలర్ ఎక్కడ ఉంటుంది, వ్యూ చూసుకొని రోలర్ని ఆన్ చేశాను. ఇలా సెంటర్ పెట్టుకోండి నేను, రైట్. ఇది కదలకుండా దీన్ని ఏం చేద్దామంటే లాక్ చేసేద్దాం. గైడ్స్ అండ్ లాక్ గైడ్స్, ఇది ఇంకా కదలలేదు, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లైన్ గీసాను కదా, దీన్ని మనం ఇలా పెట్టుకోండి, రైట్. మళ్ళీ దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+Shift+V అని చెప్పి ఇప్పుడు నేను కీబోర్డ్ మీద డౌన్ ఏరో కొడుతున్నాను, రైట్. వెరీ గుడ్. సో కీబోర్డ్ మీద నేను డౌన్ ఏరో కొట్టాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం జూమ్ చేసుకుందాం, రైట్. దీన్ని ఇలా వదిలేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే దీనికి పాత్ అని పేరు ఇద్దాం, పాత్. దీన్ని లాక్ చేసేయండి దీన్ని. ఇప్పుడు ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను, దీని మీద తీసుకొని నేనేం చేస్తున్నట్టు ఒక లైన్ గీస్తున్నాను. సో దీనికి మనం కలర్ వచ్చి మనం బ్లాక్ పెట్టుకుందాం. ఓకే. సో ఇక్కడి నుంచి నేను షిఫ్ట్ పట్టుకొని ఒక లైన్ డ్రా చేశాను, రైట్. ఓకే. సో ఇది మనకి లైన్ డ్రా అయిందా లేదా, ఎస్, డ్రా అయింది. అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ రోలర్ ఉండడం వల్ల మనకు తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే రోలర్ని అందాక తీసేస్తాను, రైట్. రైట్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎలిప్స్ ఈ ఓవెల్ ట్యూబ్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ చూడండి, ఈ సెంటర్ నుంచి నేను ఆల్ట్
షిఫ్ట్ పట్టుకొని సర్కిల్ గీసాను నేను. అప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి అది క్రియేట్ చేసుకుంది. సో దీన్ని మనం కొంచెం పైకి తీసుకుంటాం. అయితే దీని చుట్టూ అవుట్లైన్ ఉంది కదా, మనకి యాక్చువల్గా అవుట్లైన్ ప్రెజెంట్ అవసరం లేదు, అవుట్లైన్ తీసేద్దాం. రైట్, ఇప్పుడు దీన్ని కొంచెం అప్పేర కొడుతున్నాను. ఓకే, అంటే ఏంటంటే ఈ లైను ఈ దీనికి బాల్ సెంటర్ నుంచి ఇలా పోయినట్టుగా ఉండాలన్నమాట. అంటే హాఫ్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఆ సెంటర్ పాయింట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. రైట్, ఇది ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు సింబల్ అనండి. ఇది సింబల్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏం చేద్దామంటే గ్రాఫిక్లో పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ మనకి ఫిక్స్ అయి ఉండాలన్నమాట ఇది. రైట్, ఈ పాయింట్. సో నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ని ఇప్పుడు చూడండి, నేను దీని అవసరం మనకి ఇంతవరకు మనకు రాలేదు, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ని ఇక్కడ పెట్టుకోండి. రైట్, సో ఓకే అనండి. ఓకే అన్నాం. అయితే ఇప్పుడు నేను ఈ మన క్యూ లేదా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ రౌండ్ వచ్చిందనమాట. దీని మీద మీరు ఇలా డబుల్ క్లిక్ చేస్తే అది వెళ్ళి అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇలా మూవ్ చేశాను అనుకో, దాన్ని ఫిక్స్ చేసుకుని ఇది ఇలా మూవ్ అవుతుంటుంది. రైట్, సో కంట్రోల్ Z. రైట్, అక్కడికి వచ్చేసింది అది. వెరీ నైస్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది నంబర్ ఎంత, అది 7. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే మనం 1 సెకండ్లో ఈ పెండులం అలా వెళ్ళి ఇలా రావాలన్నమాట. ఇక్కడ నేను చూస్తే కనుక ఇక్కడ నేను దీన్ని కొంచెం కిందకి ఇలా లాగుతున్నాను, మనకు నెంబర్స్ కనబడతాయి. ఇక్కడ చూడండి, ఇదంతది డ్రాయింగ్ ఇది 24. రైట్, సో ఇదేమో ఫస్ట్ది, ఇదేమో లాస్ట్ది. అంటే చూడండి, ఈ ఫస్ట్ నుంచి ఇది ఇలా నేను డ్రాగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ 7 దగ్గరేమో ఇది ఇలా మధ్యలోకి వచ్చింది. సో నేను దీన్ని ఇంకా ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ అంటే ఈ అంతది నెంబరు 13. రైట్, సో ఈ 13 దగ్గర రైట్ ఎండ్కి వెళ్ళిపోయింది. రైట్, వెళ్ళిపోయిన తర్వాత 14th నుంచి ఇదేమవుతుందంటే మళ్ళీ కిందకి డ్రాగ్ అవుతుంది. అలా వస్తూ ఏమైంది మనకి ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 19th దగ్గర సెంటర్కి వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే 7 దగ్గర సెంటర్లో ఉంది, రిటర్న్ మళ్ళీ ముందుకెళ్ళి ఇలా వెనక్కి వచ్చేటప్పుడు 19th దగ్గర సెంటర్ ఉంది. సో 19 నుంచి 20, 21, 23, ఇది 23 and 24. రైట్, 24కి ఏమైందంటే మళ్ళీ ఇది బ్యాక్ వచ్చేసింది. రైట్, సో 1 నుంచి 24 ఫ్రేమ్స్ అంటే 1 సెకండ్ అనమాట. అంటే ఈ పెండులం ఉన్న ప్లేస్లోంచి అలా రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ పాయింట్కి రావడానికి 1 సెకండ్. సో ఇది నేను కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకో, సో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అచ్చా, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఇవి కనబడకుండా చేయాలంటే నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి గైడ్ అంటాను, ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి గైడ్ అంటాను. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ అంటాను. చూడండి, అంటే వెళ్ళి మళ్ళీ రావడానికి 1 సెకండ్ అనమాట. 1 సెకండ్లో ఇది పెండ్యులం అన్నది మనకి అటు ఇటు స్వింగ్ అవుతుంది. అదే ఇక్కడ మనం ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది డ్రా చేసుకున్నాను. ఇది ఎక్కడ ఉండాలి, ఇది మనకి 7th దగ్గర ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇది 5. ఇప్పుడు ఈ బాక్స్లు గళ్ళు మనకు కనబట్టలేదు అనుకో, చిన్నగా ఉన్నాయనుకో, సో దాన్ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నార్మల్ అని ఉంది, దీన్ని మీడియం పెట్టుకోండి. సో మనకి సైజ్ బాక్స్లు అనేవి కొంచెం పెద్దగా కనబడతాయి. ఇప్పుడు చూడండి, 5 ఇది 6, 7. రైట్, సో దీన్ని ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ మౌస్ తోటి ఇలా పిక్ చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో 5, 6 and 7 ఇక్కడ మనకు నెంబర్ కూడా చూపిస్తుంది. రైట్, ఇది 7. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను చూడండి, ఇటు ఫస్ట్ దగ్గర ఒకటి కావాలి, దెన్ ఇటు సైడ్ మనకి 13th దగ్గర ఒకటి కావాలి. సో దాన్ని ఎలా చేస్తానంటే చూడండి, దీన్ని కాపీ చేయండి, కాపీ ఫ్రేమ్స్,
రైట్. సో ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్ పేస్ట్ అని, రైట్. కానీ ఇదేంటంటే మనకి ఇక్కడికి రావాలి ఈ సైడ్. నేను ఏం చేస్తున్నాను చూడండి, దీన్ని క్యూ ప్రెస్ చేయండి ట్రాన్స్ఫార్మ్ టూలు. సో మనకి ఆల్రెడీ ఇది ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇలా పెట్టుకున్నాను. మనకి ఈ ఆర్క్లో ఇది పోతుంది కాబట్టి ఇంకా గైడ్స్ మనకి ఇది కనబడకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. సో ఆల్రెడీ ప్లేస్ చేసుకున్నాను, ఈ గైడ్ పెట్టాను. ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి మనకి డిస్టెన్స్ తెలియాలి కాబట్టి ఆన్ అండ్ స్కిన్ ఆన్ చేసుకోండి ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఉంది అది ఆన్ అండ్ స్కిన్. లైట్ కనబడుతుంది ఇక్కడ, రైట్. సో నేను దీన్ని ఇంకొంచెం పైకి పెడుతున్నాను, ఇక్కడ పెట్టాను నేను. సో లెఫ్ట్ సైడ్ ఇలా వచ్చింది, మళ్ళీ రైట్ సైడ్ కూడా మనకు అలాగే రావాలి, రైట్. ఓకే, చూడండి ఇది ఇలా వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని మళ్ళీ 13th దగ్గర, సో దీన్ని తీసుకొని నేను ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్, కాపీ ఫ్రేమ్స్, అంటే 13th, ఇది 15th, 14, 13 ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్. చూడండి ఫ్రేమ్స్ పేస్ట్ అని, కాకపోతే ఇది ఏంటంటే ఇటు ఆపోజిట్లో రావాలి. సో దానికి ఏం చేస్తానంటే నేను దీని మీద మనం ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నాను, దీని మీద రైట్ క్లిక్ చేయొచ్చు, లేదంటే నేను ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను మాడిఫైలోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ అండ్ సపోజ్ ఏంటంటే ఫ్లిప్ హారిజాంటల్ అనండి. సో మనకి ఇటువైపుకి వచ్చేసింది ఇది, రైట్. సో కరెక్ట్గా అంటే మనం అదే డిగ్రీస్లో యాంగిల్లో మనం ఇటు మూవ్ చేయలేం కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఏం చేసిందంటే ఫ్లాష్ అటు నుంచి ఇటు రివర్స్ చేసింది, రైట్. సో మనకి ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇదొకటి అండ్ ఇదొకటి. వెరీ గుడ్. ఇప్పుడు ఆన్ అండ్ స్కిన్ తీసేయండి. ఇవేంటంటే మెయిన్ కీ పోజెస్. ఇదేమో ఫస్ట్ కీ పోజు, ఇది లాస్ట్ కీ పోజు, ఈ మధ్యలోది ఏంటంటే బ్రేక్ డౌన్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చూడండి, ఇది ఈ చివరి కీ పోజు, ఇది ఆ చివరి కీ పోజు, ఇదేమో బ్రేక్ డౌన్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి ఆన్ అండ్ స్కిన్ ఆన్ చేస్తున్నాను. 1 నుంచి 7 మధ్యలో చూపిస్తున్నాను మీకు, చూడండి ఇది 7, ఈ చివరి ఉన్నది ఏంటంటే 1. ఈ 1కి 7కి మధ్యలో ఈ డ్రాయింగ్ ఏంటంటే 6 రావాలన్నమాట. అంటే ఈ 6 ఏదైతే ఉందో ఇది 7 డ్రాయింగ్కి 1 డ్రాయింగ్కి ఎగ్జాక్ట్ సెంటర్లో రావాలి. అంటే ఈ స్టిక్ ఈ 7ది అండ్ దీనికి సెంటర్లో రావాలి. అలాగే ఈ బాల్స్ కూడా ఏంటంటే పెండులంది ఈ 7th దానికి 1 దానికి ఎగ్జాక్ట్ సెంటర్లో రావాలి, రైట్. సో ఎందుకు అలాగా అంటే నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాని థియరీ. సపోజ్ స్లో ఇన్ స్లో అవుట్స్, రైట్. సో ఇక్కడ ఏంటంటే స్లో ఇన్ స్లో అవుట్, సో ఇలా అనమాట. సో దీని ప్రకారం నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఇక్కడ ఒక ల్యాడర్ని కూడా నేను వేస్తున్నాను. సో దానికి ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. ఎస్, పైది అందాక లాక్ చేసేయండి. ఇక్కడికి వచ్చి నేను ఒక లైన్ తీసుకున్నాను ఇలా. సో ఇందులో ఏం చేస్తానంటే ఇలా సెంటర్ ఒక లైన్ వేసాను. రైట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికి పెన్సిల్ ఇప్పుడు మనకు పనికి వచ్చింది ఇది, రైట్. దీన్ని జూమ్ చేసుకుందాం. దీన్ని ఏంటంటే నెంబరు 1, రైట్. ఇదేంటంటే 7, దీనికి బ్రాకెట్ ఇచ్చాను. అండ్ ఇదేంటంటే 13, రైట్. దీనికి రౌండ్, అంటే కీ ఫోజెస్కి రౌండ్ ఇవ్వాలి. అండ్ బ్రేక్ డౌన్కి ఏంటంటే ఇలా బ్రాకెట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చేసామో అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు.
సో ఇదేమో 1 ఫస్ట్ది, ఇది అంటే ఇక్కడ ఉంది. సో దీనికి ఇక్కడ మీరు నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ కీ పోజ్ మీద ఇక్కడ ప్రాపర్టీస్లో చూడండి, ఇక్కడ నేమ్ అని ఉంది, ఇక్కడికి వచ్చి 1 అనండి, నెంబర్ ఇవ్వండి 1. అలా చూస్తే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్లో చూపిస్తుంది అనమాట, ఆ 1 తీసుకుంది. సో మళ్ళీ ఇక్కడికి రండి, ఈ ప్రాపర్టీస్లో మళ్ళీ దీనికి నెంబర్ ఇవ్వండి, ఇది ఎంతది 13 ఇచ్చాను, రైట్. సో ఇక్కడ 13 తీసుకుంది. మళ్ళీ దీని దగ్గరికి రండి, 7, ఇక్కడ 7 ఇవ్వండి. ఓకే, వెరీ గుడ్. అంటే 1, 7 అండ్ 13. సో 1, 7 అండ్ 13 వేసాను. సో ఇప్పుడు స్లో ఇన్ స్లో అవుట్ ఏం చేస్తుందంటే, నేను చూడండి, దీన్ని నేను Ctrl+C అని Ctrl+Shift+V అన్నాను అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా పెట్టుకున్నాను, సెంటర్, రైట్. ఇప్పుడు దీని సైజుని కూడా నేను తగ్గిస్తున్నాను, ఎందుకంటే ఈ బార్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ అన్నది ఇది దీనికంటే పెద్దగా ఉండకూడదు. సో ఎందుకంటే ఈ ఫస్ట్ నుంచి 13ని మనం ఈక్వల్గా 2 పార్ట్స్ చేసినప్పుడు 7 వచ్చింది, రైట్. 7 నుంచి మళ్ళీ 1 ఉన్న స్పేస్ని ఎగ్జాక్ట్ నేను హాఫ్ చేసినప్పుడు 6 వస్తుంది, రైట్. సో ఆ డిఫరెన్స్ తెలియడానికి, 6కి 7కి డిఫరెన్స్ తెలియడానికి నేను ఈ లెంత్, ఈ లైన్ లెంత్ని మనం ఏంటంటే డిఫరెన్స్ చూపించాను. సేమ్ నేను లెంత్ తీసుకున్నాను అనుకో, మనకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 7 కంటే కొంచెం షార్ట్గా మనం 6 చేసాం. సో ఇప్పుడు నేను దీనికి 6 అని పేరు ఇచ్చాను. ఇవి ఇన్ బిట్వీన్స్ అంటారు. ఇన్ బిట్వీన్స్కి ఏంటంటే నెంబర్స్ ఉండవు, బ్రాకెట్స్ ఉండవు, ఓన్లీ కీ పోజెస్కి నెంబరింగ్ ఉంటుంది. బ్రేక్ డౌన్కి వచ్చి మనకి ఇలా బ్రాకెట్స్ ఉంటాయి. ఇవి ఇన్ బిట్వీన్స్. ఇన్ బిట్వీన్స్ అంటే ఏంటి, మధ్యలో డ్రాయింగ్స్ అనమాట. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను దీన్ని Ctrl+C Ctrl+Shift+V అన్నాను, పేస్ట్ ఇన్ ప్లేస్. సో మళ్ళీ దీన్ని సెంటర్ తీసుకున్నాను ఇలా. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే దీనికంటే కొంచెం చిన్న చేస్తున్నాం. ఎస్, రైట్. మీకు దీనికి నెంబర్ మీకు అర్థమై ఉంటుంది. ఇదేంటంటే 5, ఇది కూడా ఇన్ బిట్వీనే, రైట్. ఇంకా మనకి ఇక్కడ 5 తర్వాత 4, 3, 2, ఇంకా 3 రావాలి ఇక్కడ, రైట్. సో మళ్ళీ నేను దీన్ని Ctrl+C. ల్యాడర్ అర్థమైతే మనకి ఇక్కడ నేను ఏం చేస్తానో నెక్స్ట్ అన్నది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈ ల్యాడర్ టైమింగ్ చార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు అర్థం కాకపోతే ఇవి నేను ఇక్కడ ఎందుకు పెడుతున్నాను, అసలు ఎందుకు పెట్టాలి అన్నది మీకు తెలియదు అనమాట, రైట్. సో అందుకే ముందు దీన్ని థియరీ అన్నది చాలా ఇంపార్టెంట్, రైట్. సో నేను దీన్ని ఇలా మూవ్ చేశాను. అగైన్ మనం దీన్ని చిన్నది చేసుకుందాం. నేను కీబోర్డ్ మీద దాని షార్ట్ కట్ క్యూ కొట్టాను, ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్. అస్తమానా నేను ట్రాన్స్ఫార్మ్ టూల్ మీదకి వెళ్ళకుండా క్యూ కొట్టాను, దీన్ని చిన్నది చేశాను. వెరీ గుడ్. దీని నెంబర్ వచ్చి మనం 4 కింద తెద్దాం. వెరీ గుడ్. ఇది కూడా ఇన్ బిట్వీనే. అయితే ఇది మరి ఇక్కడికి వచ్చేసింది. దీన్ని నేను కొంచెం ఇక్కడ పెడతాను. ఎస్, ఎందుకంటే ఇక్కడ స్పేస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, 4కి 1కి మధ్యలో మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1కి 13కి మధ్యలో నేను హాఫ్ చేస్తే ఈ డిస్టెన్స్ని ఈక్వల్గా 2 పార్ట్స్ చేస్తే 7 వచ్చింది, అది బ్రేక్ డౌన్. 7కి 1కి ఉన్న వచ్చిన స్పేస్ని ఈక్వల్గా చేస్తే 6 వచ్చింది, రైట్. అలాగే 6కి 1కి మధ్యలో హాఫ్ చేస్తే 5 వచ్చింది. 5కి 1కి మధ్యలో హాఫ్ చేస్తే 4 వచ్చింది. ఇప్పుడు నేను 4ని మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను, Ctrl+C Ctrl+Shift+V. సో దీన్ని నేను మూవ్ చేసుకున్నాను ఇక్కడ దాకా, రైట్. ఇప్పుడు దీన్ని కూడా మనం కొంచెం షార్ట్ చేద్దాం. వెరీ గుడ్. సో దీన్ని మనం 3. వెరీ గుడ్. సో మళ్ళీ అగైన్ Ctrl+C Ctrl+Shift+V. వెరీ నైస్. దీన్ని కూడా క్యూ ప్రెస్ చేసి దీన్ని ఇలా దగ్గరికి తీసుకోండి. సో దీనికి సెంటర్లో ఉండాలి ఇది. ఎస్. ఇప్పుడు దీని నెంబర్ వచ్చి మనం 2.
ఇప్పుడు చూడండి నెంబర్స్ 1 2 3 4 5 6 and 7. అంటే ఈ ల్యాడర్ని చూస్తే మీకు ఏం అర్థం అవ్వాలంటే ఈ 1కి 7కి ఇక్కడ 1 ఉంది, ఇది 7. అంటే ఈ 1కి 7కి మధ్యలో మనం యాక్షన్ అన్నది ఇలా వస్తుంది. అంటే 1కి దగ్గరలో ఉన్నాయన్నీ దగ్గరగా క్లోజ్గా ఉంటాయి, అక్కడ యాక్షన్ స్లోగా ఉంటుంది. 7 దగ్గరికి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫాస్ట్ ఉంటుంది. సో 7 నుంచి మళ్ళీ 13కి ఇటువైపు కూడా మనం నెంబర్స్ వేసుకుందాం. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుని ఇటు పెట్టేసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ Ctrl C అన్నాను అండ్ Ctrl V. సో దీన్ని తీసుకుందాం, ఇక్కడ పెట్టండి సెంటర్లో. దీని నెంబర్ ఏంటంటే 7 8. జూమ్ చేయండి, పెన్సిల్ టూల్ తీసుకుందాం. 8 రైట్. సో ఇప్పుడు నేను దీన్ని 6 అయిపోయింది కదా, 6 తర్వాత దీన్ని నేను Ctrl C అండ్ Ctrl V ఇక్కడ పెట్టుకున్నాను. తీసుకొని కొంచెం డౌన్ కొడతాను, ఎందుకంటే సెంటర్కి ఉండాలి స్పేస్ని. వెరీ గుడ్. సో దీన్ని నేను 9 అంటున్నాను. 9 రైట్. ఇప్పుడు నేను ఇక్కడ 5 అయిపోయింది కదా, ఇప్పుడు 4 దీన్ని. సో ఇది. సో Ctrl C, సపోజ్ Ctrl V, సో మనం దీన్ని కొంచెం పైకి అండ్ సెంటర్. వెరీ నైస్. ఇక్కడ పెట్టుకున్నాను రైట్. సో దీనికి కూడా నెంబరు 10. ఓకే, ఇంకా 10 11 12 ఇంకా 2 నెంబర్స్. సో ఇక్కడ నేను 3ని తీసుకున్నాను. ఎస్, Ctrl C అండ్ Ctrl V. ఇక్కడ తీసుకోండి. వెరీ నైస్. సో దీనికి ఏంటంటే 11 రైట్. లాస్ట్ ఇది వచ్చి 2. సో Ctrl C, మళ్ళీ ఇక్కడికి వచ్చి Ctrl V, సో నేనేం చేస్తున్నానంటే ఎస్, ఏది ఎక్కడ ఉంది, అది రాలేదా, ఒక నిమిషం. Ctrl Z. ఓకే, అచ్చా ఇది ఇక్కడ ఉంది కదా. వెరీ గుడ్. సో ఇక్కడ నేను 12. వెరీ నైస్. ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుంది, సపోజ్ చూడండి, ఇది 1 నుంచి 7 అంటే 1 నుంచి 7, 1 నుంచి 7కి ఇలా వస్తుంది, మళ్ళీ 7 నుంచి ఇలాగా 13కి వెళ్తుంది. అంటే ఇలా వస్తుంది 1 నుంచి 13కి, అంటే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ పోవాలి కదా. బ్యాక్ పోయేటప్పుడు ఇదేమవుతుంది, 1 నుంచి ఇలా 13కి వచ్చి మళ్ళీ 13 నుంచి ఇలా వెళ్తుంది. సో మనకేంటంటే ల్యాడర్ సేమ్ ఉంటుంది అనమాట, జస్ట్ నెంబరింగ్ ఇక్కడ మనం మార్చుకుంటే సరిపోతుంది. అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే 12 ఏమో 12 తర్వాత 13 ఉంది. సో 14 ఏమవుతుంది అంటే 12 అవుతుంది. ఇక్కడ చూడండి నెంబరింగ్ చూసుకోండి జాగ్రత్తగా. సో 13, 12 తర్వాత 13 వచ్చింది, 13 తర్వాత ఇది మనకి 14 అవుతుంది రైట్. సో ఇది వచ్చి మనకి 15 అవుతుంది రైట్. ఇది వచ్చి మనకి 16 అవుతుంది. ఇదేమో 17. సేమ్ స్పేసింగ్ అనమాట, నెంబర్ అవుతుంది. అంటే 8 ఏమో
18, ఈ 7 ఏమో 19, ఈ 6 ఏమో 20. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు 7 లాగే ఇది కూడా మనకి బ్రేక్ డౌన్, అంటే స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇది అంటే ఇలా రిటర్న్ వెనక నుంచి వచ్చేటప్పుడు 7 ఏమో దీనిలాగే 19 లాగే బ్రాకెట్ లాగా మనం యూజ్ చేస్తాం, రైట్. అలాగే ఇక్కడ 5 ఏమో రిటర్న్లో, సారీ ఇది ఇక్కడ, సో ఇక్కడ ఏంటంటే ఇది నాకు 21 కింద మారింది, 21. అండ్ ఇదేంటంటే 22, ఇదేంటంటే 23, ఇదేంటంటే 24, రైట్. సో 24 దాకే. 24 తర్వాత ఇది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పోయి 1కి కనెక్ట్ అవుద్ది. సో అంటే 24 ఫ్రేమ్స్ అంటే 1 సెకండ్ అనమాట. అంటే మనకు పెండులం ఏమవుతుందంటే ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, ఇలా మనకు లూప్లో ఇలా మూవ్ అవుతుంది. ఇది ఏంటంటే ల్యాడర్ అంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ల్యాడర్, సో మనం DER ల్యాడర్, రైట్. వెరీ గుడ్. సో ఇది అర్థమైతే మనకు అర్థమైపోతుంది. ఇలా మనం ఏ యానిమేషన్ చేసుకున్నా సరే, క్యారెక్టర్ యానిమేషన్ కానీ ఏది చేసుకున్నా కానీ ల్యాడర్ ముందు ప్లాన్ చేసుకోవాలి. ల్యాడర్ అన్నది ఏంటంటే మనకి టైమింగ్ని మనకి తెలియజేస్తుంది. సో దీని ప్రకారం అంటే ఇక్కడ ఈ లైన్స్ ఏంటంటే సింప్లీ నథింగ్ బట్ యువర్ ఫ్రేమ్స్, మీ డ్రాయింగ్స్ అనమాట. ఇక్కడ పెండులం ప్లేస్లో సపోజ్ మీ హ్యాండ్ ఉండొచ్చు, హ్యాండ్ రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ మూవ్ అవుతున్నప్పుడు మనకి అటు ఇటు ఇలా స్వింగ్ అవుతుంటుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే లైన్ అంటే ఏంటంటే ఫ్రేము లేకపోతే డ్రాయింగు అని దాని అర్థం, రైట్. షార్ట్కట్లో రాయడం అనమాట. సో దీన్ని నేను ల్యాడర్ నేమ్ ఇచ్చేసాను, LADDER ల్యాడర్ చేసి దీన్ని నేను ఇక్కడ దాకా ఇన్సెట్ ఫ్రేమ్ అంటున్నాను. అన్ని ఫ్రేముల్లో ఇది నాకు కనబడాలి కాబట్టి. సో ల్యాడర్తో పర్లేదు, ఇంకా లాక్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ పెండులం మీదకి రండి. సో పెండులం ఏంటంటే సపోజ్ ఇది 1 సైడ్. సో మనకి ఏమవుతుందంటే ఇది లెఫ్ట్ టు రైట్. సో మనకి పెండులం లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది కదా, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, రైట్. అంటే ఇది లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, సో మీకు ఎంత ఈజీగా అర్థమవుతుందంటే, సో నేను ఆల్రెడీ 1కి 13కి మధ్యలో 7 వేసాను. ఇప్పుడు ఏం చేయాలి, 7కి 1కి మధ్యలో 6 వేయాలి. అంటే ఇక్కడ టైం లైన్ మీద ఇది 6. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అనండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఫ్రేమ్ని ఇక్కడ దాకా ఇది ఇన్సెట్ అయిపోయింది. సో మనకి ఆనియన్ స్కిన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మనం యానిమేషన్ చేస్తుంది ప్రెజెంట్ 1కి 7కి మధ్యలోనే కదా. ఈ మార్కర్స్ని ఏంటంటే ఇక్కడ దాకా పెట్టుకుంటే అటువైపుది కూడా కనబడుతుంది. సో అటువైపుది ఇప్పుడప్పుడే మనకి దాని అవసరం లేదు కాబట్టి మనం చేస్తుంది 1 నుంచి 7 దాకా కాబట్టి ఈ మార్కర్ని ఇక్కడే పెట్టుకోండి, రైట్. ఇప్పుడు 1, 7 కనబడుతున్నాయి. మరి మనం 6ని కాపీ చేసాం. ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటే ఏమైంది, 1 లాగే ఇక్కడ కాపీ అయింది. సో 1 మీదే 6 కూడా ఉందన్నమాట. దీన్ని మధ్యలోకి మూవ్ చేసుకోవాలి. సో మూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్, రైట్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా జూమ్ చేసుకొని అది ఇక్కడ ఈ పాయింట్ అన్నది ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మౌస్ తోటి దీన్ని ఇలా పట్టుకొని ఇలా చూస్తున్నాను చూడండి. సరిగ్గా దానికి సెంటర్లో దాన్ని ప్లేస్ చేయండి. అంటే ఆ లైను అండ్ ఈ బాలు కరెక్ట్గా మనకి సెంటర్లో ఉండాలి. ఇలా పెట్టుకొని చూసుకోండి. ఎస్, పర్ఫెక్ట్. చూడండి ఇది దీనికి మధ్యలో ఎవ్రీథింగ్ ఇన్ సెంటర్ అనమాట. మస్ట్ బి 6 అయిపోయింది, సింపుల్, రైట్. ఇప్పుడు మళ్ళీ 6కి 1కి మధ్యలో 5 రావాలి, రైట్. సో మళ్ళీ ఇక్కడ ఉంది 5. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్. అంటే మళ్ళీ 1 ఇక్కడ దాకా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఈ 1కి 6కి మధ్యలో కావాలి. ఈ మార్కర్స్ 7కి అవసరం లేదు, 7కి లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. సో నేను దీన్ని మళ్ళీ ఇలా సెంటర్కి ఇలా తీసుకున్నాను చూడండి, పర్ఫెక్ట్గా అది సెంటర్కి వచ్చింది.
ఇంకా జూమ్ చేసుకుంటే ఇంకా మనకు క్లారిటీ అవుతుంది. రైట్, చూడండి 7. సో ఇక్కడ దీనికి నెంబర్స్ కూడా ఇచ్చుకోండి. ఆల్రెడీ మనం 7కి ఇచ్చాము. సో ఇక్కడ క్లిక్ చేశాను నేను. ఇక్కడ ప్రాపర్టీస్లో ఈ నేమ్ దగ్గర 6 అని ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇది నెంబర్ 6 తీసుకుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనికి 5 అని ఇవ్వండి. 5 అని తీసుకుంది. రైట్, ఇప్పుడు 4 ఏంటి మళ్ళీ 5కి 1కి మధ్యలో క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇన్సెట్ కీ ఫ్రేమ్. రైట్, కీ ఫ్రేమ్ అన్న తర్వాత దీన్ని మూవ్ చేయాలి. సెంటర్లో మూవ్ చేయాలంటే ఏంటి, ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ టూల్ మీద అప్లై చేయాలి. సెలక్షన్ టూల్తో మనం మూవ్ చేయలేము, ఓన్లీ సెలక్షన్ అవుతుంది అంతే. మూవ్ చేయాలంటే డెఫినెట్గా మనం ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకోవాలి. రైట్, తీసుకున్నాము. ఈ పాయింట్ ఆల్రెడీ మనం అక్కడే పెట్టుకున్నాం కాబట్టి అది అక్కడే ఉంటుంది. సో జూమ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ సెంటర్ని చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చిందంటే పైన కూడా వచ్చేస్తుంది. ఎస్, అయిపోయింది. సో దీన్ని మనం ఎంతది 3. పర్ఫెక్ట్. రైట్, మళ్ళీ 1కి 3కి మధ్యలో 2. ఇక్కడికి వచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇలా జూమ్ చేసుకుంటున్నాను. సో మనకి దీన్ని కొంచెం పైకి మూవ్ చేస్తే ఇక్కడ మనకి స్పేస్ వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని నేను ఈ రెండింటికి మధ్యలోకి దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. ఎస్, అయిపోయింది. రైట్, సో ఇది 2 ఇచ్చేసాం. ఇప్పుడు ఒక నిమిషం, ఉంది తేడా వచ్చింది. 1 2 3. ఎస్, ఈ 3 ఏంటంటే యాక్చువల్గా ఇది 4 నెంబర్ తేడా ఇచ్చాను చూసామా. ఇది 4, ఈ 2 ప్లేస్లో ఇది 3. ఎస్, ఇప్పుడు 3కి 1కి మధ్యలో ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్. రైట్, ఇప్పుడు మనం ఇంకా జూమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత చిన్న స్మాల్ గ్యాప్స్ ఫైండ్ చేయాలంటే మనం జూమ్ చేసుకుని దీనికి మధ్యలో దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం జూమ్ చేద్దాం. ఎస్, ఎస్, వెరీ గుడ్. దీన్ని మనం 2 అందాం. అయిపోయింది. రైట్, ఇప్పుడు మార్కర్స్ తీసాను. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఇలా మూవ్ చేస్తే ఏంటంటే మనకి ఇలా వస్తుంది చూడండి. రైట్, వన్ నుంచి 2 3 4 5 6 7 అప్ టు 7 నేను ఇక్కడికి చేశాను. రైట్, సో ఇలాగే మనం మళ్ళీ ఇటు చేయాలి. అంటే 7 నుంచి ఇక్కడికి చేయాలి. ఈ పోర్షన్ అయిపోయింది. సో దానికోసం ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ 7 నుంచి 13కి సరిగ్గా సెంటర్లో 8 చేయాలి. రైట్, అంటే ఇది. ఇప్పుడు నేను మార్కర్స్ ఆన్ చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సైడ్ అవసరం లేదు, ఈ సైడ్ అయిపోయింది. సో 7 నుంచి 13th లోపు. 7 తర్వాత 8 రావాలి. ఇక్కడ రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని మూవ్ చేసుకొని మూవ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ కీ ఫ్రేమ్ కనబట్టలేదు. రైట్, సో ఎందుకు కనబట్టలేదంటే ఎస్, నేనేం చేస్తానంటే దీన్ని క్యూ పట్టుకొని దీన్ని మూవ్ చేద్దాం. ఒక్క నిమిషం, ఈ కీ ఫ్రేమ్ కనిపించట్లేదు. వాట్ రీజన్? ఒక్క నిమిషం, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకసారి చేంజ్ చేద్దాం. కనబట్టలేదు కదా. సో ఆనియన్ స్కిన్ ఆన్ ఉందా సార్? ఆనియన్ స్కిన్ ఆన్ చేయలేదు, అది మ్యాటర్. చూసావా, అందుకే మిమ్మల్ని కూడా బాగా గమనించమనేది. మనం ఏంటంటే మార్కర్స్ ఆన్ చేసుకున్నాం కానీ ఆనియన్ స్కిన్ ఆన్ చేయలేదు. వెరీ నైస్. సో ఆకాష్ బాగా అబ్జర్వ్ చేస్తున్నామా, వెరీ నైస్. రైట్, సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనం దీన్ని సెంటర్ చేసుకుందాం. రైట్,
సో కరెక్ట్గా దీన్ని సెంటర్. ఎస్. సో ఇది ఇంకా జూమ్ చేద్దాం. ఇంకా జూమ్ చేద్దాం. ఎస్, వెరీ నైస్. సో దీనికి 8 ఇచ్చేసేయండి పేరు, 8. నెక్స్ట్ ఇప్పుడు 8 నుంచి 13, 9, రైట్. సో ఇప్పుడు దీన్ని ఇలా ముందుకు జరపండి. దీన్ని ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్ ఇన్సెట్ చేసాం. సో దీన్ని ఈ రెండింటికి మధ్యలోకి వెళ్ళి మూవ్ చేసుకోండి. ఎస్, వెరీ గుడ్, రైట్. సో దీనికి మనం ఇంకా సెంటర్లో రావాలి. ఇది అందుకే వీడు ఏం చేసాడంటే ఫ్లాష్లో లేటెస్ట్ వెర్షన్ ఫ్లాష్లో ఆనియన్ స్కిన్ని కూడా దాని ట్రాన్స్పరెన్సీ ఎంత కావాలో పెంచుకోవడానికి కూడా ఇచ్చాడు. ఈ ఓల్డ్ వెర్షన్స్ అనమాట. ఇందులో ఆనియన్ స్కిన్ అది ఇచ్చిన డిఫాల్ట్లోనే మనం చూడగలం. ఈ కొత్త వెర్షన్స్లో ఏంటంటే మనం సెట్టింగ్స్ పైన ఉంటాయి, అందులోకి వెళ్ళి మనం దాని ఒపాసిటీ లెవెల్ని పెంచుకోవచ్చు ఇంకా మనకు బాగా కనపడడానికి అనమాట. ఎనీవే మనం మన ల్యాబ్స్లో అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం చూసుకుందాం. ఓకే, ఇది ఇంకా కొంచెం ఓకే. ఎస్, రైట్. సో దీనికి 9 అని పేరు ఇచ్చేద్దాం. అయిపోయింది, రైట్. అగైన్ సో 9 to again 13, ఇక్కడ 10 వస్తుంది. ఇన్సెట్ కీ ఫ్రేమ్, రైట్. సో మనం ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని ఇలా మూవ్ చేసుకుందాం. వెరీ గుడ్. 10. ఇక్కడ ఏంటంటే రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్. సో అగైన్ దీన్ని ఇలా జూమ్ చేసుకుందాం. ఎస్, రైట్. ఇది 11 అయిపోయింది, రైట్. అలాగే ఇక్కడ 12. రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్, రైట్. ఎస్, పర్ఫెక్ట్. సో ఇక్కడికి వచ్చి నేను 12 అన్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఏంటంటే ఇది ఇలా స్వింగ్ అవుతుంది. సో మనకి యాక్షన్ తెలియాలంటే ఇక్కడ ప్లేయర్ ఉంది, దీని మీద ఇలా కొట్టండి, రైట్. చూసారు అది అంటే వన్ సైడ్ అలా వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ రావాలి. చూసారు ఇక్కడ మనకి యాక్షన్, నేను ఆనియన్ స్కిన్ మొత్తం ఆన్ చేస్తున్నాను చూడండి, మనం డ్రా చేసినవి తెలుస్తాయి. ఇక్కడ స్లోగా ఉంది, ఇక్కడ స్లోగా ఉంది, మధ్యలో ఫాస్ట్గా ఉందన్నమాట, రైట్. ఇది మనం ఈ ల్యాడర్ ఇచ్చిన ఇక్కడ టైమింగ్ చార్ట్ చూడండి, దీన్ని ఇక్కడ మనం అప్లై చేసాం. ఇది డ్రాయింగ్స్, ఇదేంటంటే దాని ఫార్ములా అనమాట, రైట్. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ రావాలి. సో బ్యాక్ రావాలంటే ఎట్లా, నేను ఏం చేస్తాను చూడండి, దీన్ని కొంచెం కిందకి లాగుదాం. ఎస్, ఒకసారి నేను కంట్రోల్ ఎస్ అంటాను. ఎస్, దిస్ ఈజ్ న్యూ పెండులం. సేవ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి. సో బ్యాక్ రావాలంటే నేను ఏం చేస్తానంటే దీన్ని లాక్ చేసేస్తున్నాను, దీని మీద ఇంకొక లేయరు క్రియేట్ చేస్తున్నాను. అంటే బ్యాక్ ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళి బ్యాక్ వస్తుంది, రైట్. ఇక్కడి నుంచి నేను తీసుకుంటాను. సో నేను ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడ 13 ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, కానీ ఎంటీ వచ్చింది, ఏమీ లేదు, రైట్. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ దాకా ఇది అండ్ ఇది ఇన్సెట్ కీ ఫ్రేమ్. ఓకే, అది కామన్గా ఉండాలి కాబట్టి రెండు మనం ఎక్స్టెండ్ చేసాం. ఇది 13 దాకా వచ్చింది. నాకు 14th
చూడండి ఇక్కడ నేను ల్యాడర్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 13th ఇది రైట్. సో 13 తర్వాత 14, 15, 16 ఇలా రావాలి. కానీ మనం కొత్తగా వీటిని మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీటినే కాపీ చేసి పేస్ట్ చేసుకుని నెంబర్ మార్చుకుంటే సరిపోద్ది. అంటే 12 ఏమో నాకు 14 లాగా రావాలి రైట్. సో ఇక్కడ 12 డ్రాయింగ్ ఏది, ఇది. సో దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, కాపీ ఫ్రేమ్స్. సో ఇది 13 తర్వాత 14, ఇక్కడ పేస్ట్ ఫ్రేమ్స్ రైట్, పేస్ట్ చేశాను. కానీ దీని నెంబర్ ఏంటంటే ఇక్కడ మారుస్తున్నాను, 13 తర్వాత 14. సో వెరీ గుడ్ రైట్. అంటే మనకి ఇక్కడ ఇలా తెలుస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఇది కిందకి మళ్ళీ స్టార్ట్ అయింది రైట్. సో 12 అయిపోయింది. ఇప్పుడు 13 ఐ మీన్ 11ని కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ అన్నాను రైట్. సో ఇది 14 అయినప్పుడు ఇది 15 అవుతుంది. ఎస్ 15 రైట్. సార్ ఒక డౌట్ సార్, చెప్పమ్మా. ఇప్పుడు 1 to 13 ఇట్లా ఉంది కదా సార్, దానికి రివర్స్ మొత్తం కాపీ చేసి రివర్స్ చేస్తాం కదా ఫ్రేమ్స్. రివర్స్ అంటే ఒక్కొక్కసారి మనం పేస్ట్ చేయడంలో ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ ఫ్రేమ్స్ ఏంటంటే అటు ఇటు జంప్ అవుతాయి అనమాట. అందు గురించి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటి మాన్యువల్గా చేసుకెళ్ళాలి. ఎందుకంటే జస్ట్ 10 డ్రాయింగ్స్ 12 డ్రాయింగ్స్ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఆ రివర్స్లో ఏంటంటే ఫ్రేమ్స్ కానీ మనకి అటు ఇటు అయిపోయినాయి అనుకో, మళ్ళీ ఎత్తుక్కుంటూ రావాలి, ఆ కరెక్షన్కి మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో అలాగా చేసుకోవచ్చు. 15 రైట్. సో ఇప్పుడు 12, 14 అయిపోయింది, 15 అయిపోయింది కదా, 16 అంటే 10. సో మనకి 10 డ్రాయింగ్ ఎక్కడ ఉంది, ఇది. దీన్ని మనం కాపీ చేద్దాం, కాపీ ఫ్రేమ్స్, ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫ్రేమ్స్. ఇది ఎంత అవుతుంది నెంబరు, 16. ఎస్. దెన్ అగైన్ 9 కాపీ పేస్ట్ ఫ్రేమ్స్. ఓకే. సో ఇది ఎంత అవుతుంది నెంబరు చెప్పండి, 17. ఎస్ 9 వచ్చి 17. ఇప్పుడు 8. సో కాపీ ఫ్రేమ్స్ పేస్ట్ ఫ్రేమ్స్. అలాగే దీని ఎంత 18. ఎస్ 18 రైట్. 17, 18. నెక్స్ట్ మన లెటర్ 7 వచ్చి 9 లాగా వస్తుంది. సో మనం 7 కాపీ ఫ్రేమ్స్ అండ్ పేస్ట్ ఫ్రేమ్స్. ఇది వచ్చి మనకి 19. ఓకే. అండ్ 6 కాపీ పేస్ట్. ఇదెంత 20 రైట్. సో అగైన్ నెక్స్ట్ 6 అయిపోయింది కదా, నెక్స్ట్ 5. దీన్ని కాపీ పేస్ట్ ఫ్రేమ్స్. సో ఇది ఎంత అవుతుంది, 21. నెక్స్ట్ 3 కాపీ ఫ్రేమ్స్ పేస్ట్ ఫ్రేమ్స్. ఇది 22 రైట్. ఇది వచ్చి ఒక్క నిమిషం, 22 కదా, ఇక్కడ 22 4 అయింది, ఎక్కడో మనం తేడా చేసాం. సో ఏం చేసామంటే 18, 19, 20, 21 అండ్ 5 సేమ్ ఉండాలి. ఎస్ 5 అండ్ 21 సేమ్ ఉంది. నెక్స్ట్ 22, 4 సేమ్ ఉండాలి. 22 ఎస్ ఇక్కడ తేడా వచ్చింది. సో అయితే ఏం చేయాలంటే నేను దీన్ని తీసేస్తున్నాను, దీన్ని డిలీట్ చేసేసి రిమూవ్ ఫ్రేమ్స్ రైట్. ఇప్పుడు నాకు ఏంటంటే 4ని 22కి చేస్తున్నాను. కాపీ ఫ్రేమ్స్
పేస్ట్, ఇది 22. ఓకే, సో 23 వచ్చి 3 అన్నమాట. కాపీ పేస్ట్. అందుకే ల్యాడర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఏంటంటే నెంబరింగ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇదంతా 23, 2 వచ్చి 24. ఇది ఇంకా 24 ఫ్రేమ్సే. మనకి 100 ఫ్రేమ్స్ తోటి, థౌజండ్స్ ఆఫ్ డ్రాయింగ్స్ తోటి మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కరెక్ట్గా ప్లానింగ్గా లేకపోతే దొరికిపోతాం అనమాట. రైట్, ఇప్పుడు చూడండి 24 అయింది. 24 తర్వాత ఇది ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ నేను 25 గీయాల్సిన అవసరం లేదు. 24 తర్వాత ఆటోమేటిక్గా ఇది వెళ్ళి 1కి కనెక్ట్ అవుతుంది. అంటే అది 25 అనమాట. ఆల్రెడీ 1 అక్కడ ఉంది కాబట్టి మనం ఇంకో ఫ్రేమ్ వేయాల్సిన అవసరం లేదు. అంటే 24 ఫ్రేమ్స్ కంటే 1 సెకండ్ పాటు మనం యానిమేషన్ మనం క్రియేట్ చేసినట్టు అనమాట. రైట్, ఇక్కడ చూడండి చూపిస్తుంది 24 ఫ్రేమ్స్ 1 సెకండ్. రైట్, సో ఇప్పుడు మనం ఒకసారి కంట్రోల్ ఎస్ అని చెప్దాం. ఇక్కడ దీన్ని నేను ప్లే చేస్తాను. మనం లూప్ పెడదాం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అండ్ ప్లే. చూడండి ఫ్యాంటాస్టిక్. రైట్, సో నైస్గా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మనం కంట్రోల్ ఎంటర్ అని నేను ప్లే చేస్తాను. సో వెరీ నైస్. రైట్, సో అయితే ఇక్కడికి ఇది అయ్యింది. రైట్, ఇంకోటి మీకు చూపిస్తాను. అదేంటంటే పెండులం విత్ టైల్ యాక్షన్. ఇదేంటి, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనం మనిషి పరిగెట్టేటప్పుడు, సపోజ్ ఎవరైనా అమ్మాయి పరిగెడుతుంది అనుకో, రన్నింగ్ చేస్తుంది అనుకో, వెనకాల ఆమెకి హెయిర్ బ్యాండ్ అంటే పోనీ టైల్స్ ఉంటాయి జుట్టు. సో ఆమెతో పాటుగా స్వింగ్ అవుతుంటుంది గాల్లో ఆమె రన్ చేస్తున్నప్పుడు. తర్వాత ఏదైనా క్లాత్ కానీ హెయిర్ కానీ మనకేంటంటే గాల్లో ఇలా స్వింగ్ అవుతుంటుంది మనతో పాటు. మనం జంప్ చేస్తున్నప్పుడు, పర్టికులర్గా రన్ చేస్తున్నప్పుడు గాల్లో జుట్టు ఇలా 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 ఎగురుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఈ ఓవర్లాపింగ్ యాక్షన్స్, సెకండరీ యాక్షన్స్ ద్వారా మనం ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను సేమ్ పెండులం యాక్షన్ ఇక్కడ ఏంటంటే టైల్ అటాచ్డ్. ఇక్కడ చూడండి, ఇదేంటంటే పెండులంకి సంబంధించిన పాత్, ఇదేంటంటే టైల్కి సంబంధించిన పాత్. సో టైల్ ఏంటంటే దాని డెన్సిటీ, దాని వెయిట్, మెటీరియల్ అన్నది డిఫరెంట్ అనమాట. ఇదేమో మెటల్, ఇదేమో చిన్న లైట్ వెయిట్, చిన్న థ్రెడ్. రైట్, సో ఇది ఎలా మూవ్ అవుతుందో దానికి అటాచ్ అయి ఉంది కాబట్టి ఇది దీని ఓన్ సెపరేట్ పాత్లో ఇది మూవ్ అవుతుంటుంది. చూడండి, నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను, ఒకసారి గమనించండి. ఎస్, అదనమాట. సో దానికంటే ఇది డ్రాగ్ అవుతూ మనకి అటు ఇటు చూడండి లూజ్గా ఉండడం వల్ల మనం రిబ్బన్స్ ఉంటాయి, మనం గర్ల్స్ వేసుకునే హెయిర్ రిబ్బన్స్, పొడుగ్గా లెంతీగా ఉన్న రిబ్బన్స్ని మనం వన్ సైడ్ పట్టుకొని ఇంకో సైడ్ని ఇలా గాల్లో ఇలా వేవ్ చేసామనుకో, ఊపామనుకో, అది ఇలా ఫోల్డింగ్స్ పడుతూ ఇలా వేవ్ అవుతుంటుంది గాల్లో. రైట్, సో అదేంటంటే ఆ పాత్ లూజ్గా ఉండడం వల్ల ఆ పాత్ అనేది ఇలాగ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఇలా మనం ఈ పెండులంకి ఎడ్జ్లో మనం టెయిల్ కడితే, సో ఇదేం చేస్తుందంటే మనకి ఈ ఇల్యూషన్, ఈ పాతను క్రియేట్ చేసుకుంటూ దాంతో అది మూవ్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ ఇది హెడ్ అనుకుంటే, ఒక మనిషి హెడ్ అనుకుంటే, హెడ్కి మనం ఏదైనా ఒక పోనీ టైల్ లాంటిది ఏదైనా కడితే హెడ్ అటు ఇటు మూవ్ అవుతుంటే, సో ఇది మనకి ఇలా మూవ్ అవుతుంటుంది. రైట్, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే ఓవర్లాపింగ్ యాక్షన్స్ అండ్ ఇట్లాంటి సెకండరీ యాక్షన్స్, ఇవన్నీ కూడా యానిమేషన్లో మనకి చాలా బ్యూటీని మనకి క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ థ్రెడ్ని నేనేంటంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ దాన్ని వేరేగా ఉంటుంది దాని కథ అంతా. రైట్, చాలా అది అబ్జర్వ్ చేస్తూ మనం చేయాలి. ఈలోగా మీరు ఏం చేస్తారంటే దీన్ని సింపుల్గా మీరు క్రియేట్ చేయండి, ఈజీగా మీరు చేయగలుగుతారు ఇది. సో కంట్రోల్ ఎస్ అంటున్నాను. రైట్, సో మనం పెండులం అన్నది క్రియేట్ చేశాను. అలాగే నేను ఏంటంటే మనం బౌన్సింగ్ బాల్ని చూసాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ యానిమేషన్ ప్రిన్సిపల్ రెండును. ఈ రెండు బాగా వస్తే మనం యానిమేషన్లో చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈవెన్ 3Dలో కూడా దీన్ని అప్లై చేస్తుంటాం. రైట్,
సో ఈ బౌన్సింగ్ బాల్లో నేను 2 రకాలు చెప్పాను. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకి బయట నుంచి రూమ్లోకి బాలు 2-3 స్టెప్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే అదే ప్లేస్లో పైకి కిందకి మనకి బాలు కంటిన్యూస్ లూప్లో యాక్షన్ ఒకటి. ఈ అసైన్మెంట్స్ అన్నీ మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పిన అసైన్మెంట్స్ అన్నీ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో, ట్వినింగ్ యానిమేషను, క్లాసిక్ ట్విన్, షేప్ ట్విన్, మోషన్ ట్విన్, మోషన్ పాత్, మాస్కింగు అండ్ కార్ని యానిమేట్ చేశాను. అలాగే నేను పెండులమ్ని, అలాగే బౌన్సింగ్ బాల్ని, రైట్, అలాగే ఆ టెక్స్ట్ యానిమేషన్ని, అలాగే మీకు డైలాగ్స్ని కూడా చెప్తాను, వాయిస్ని అంటే లిప్ సింకింగ్, క్యారెక్టర్ లిప్ సింకింగ్, అలాగే వాక్ చెప్తాను, అలాగే రన్ కూడా చెప్తాను. ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటుగా ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే మనం స్టోరీ బోర్డులన్నీ రెడీ చేసుకొని పక్కాగా పెట్టుకున్నాం షూట్ చేసి, అదంతా కూడా మనం యానిమేట్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నాకు ఏంటంటే మన వాళ్ళు రేపు నుంచి రమ్మని చెప్పారు, నేను అక్కడికి బహుశా వెళ్తాను నేను, రైట్. సో బై అమ్మా, థ్యాంక్ యూ, బాయ్ సార్. బాయ్ అమ్మా.